సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కోడ్ తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల కాబోతోందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నికల కోడ్ తర్వాత అయితే ఈ జాబితా అయితే రాబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నారు. డిప్యుటేషన్లపై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు సర్వీస్ అప్డేట్ చేసుకునేందుకు సమయం కల్పిస్తారన్నమాట. డిఎస్సి 2008 వారికి నోషనల్ సీనియారిటీ డేట్ నమోదైతే చేసుకునే విధంగా అవకాశం అయితే ఇస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయుల బదిలీల ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు వీలుగా సంబంధిత బిల్లును న్యాయ సమీక్షకు అయితే పంపించారు. ఆగస్టు 31 నాటికి 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు కాగా 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల విలీనంపై ఎన్నికల కోడ్ తర్వాత తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటారు. అకాడమిక్ క్యాలెండర్ను విడుదల ముందు ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. సో ఈ విధంగా ముఖ్యంగా కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాలు రాబోతున్నాయి. అయితే అసెంబ్లీ బడ్జెట్లోనే ఈ బదిలీలకు సంబంధించి బిల్లు అయితే పెట్టబోతున్నారన్నమాట. ఉద్యోగులకు సంబంధించి ఒక బిల్లు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని